అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రాస్తారోకో చేశారు. రాస్తారోకోలో రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాలోతు రామ్దాస్, నాయక్ కిసాన్ కేత్ జిల్లా నాయకులు వెంకట్ నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెల రోజులు గడుస్తున్న రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ లో ఇలా మేమందరం మార్కెట్ కి పోయాం. గత కొన్ని నెలల నుంచి వర్షం వస్తా ఉన్నది, రైతులు నష్టపోతా ఉన్నారు. అందులో రాత్రి వచ్చిన వర్షానికి ఒడ్లు మొత్తం తడిసిపోయాయి. మార్కెట్ లో ఉండాల్సిన సౌకర్యం రైతులకు లేదు. ఆ షెడ్ల మీద నీళ్లన్నీ ఒడ్ల పడి ఒడ్లు తడిసిపోయినాయి. దాంతో పాటు ప్రభుత్వం మోసపూరిత మాటల వల్ల, ఇటు కొనుగోలు అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల ఏదైతే మిల్లులకో మాట చెప్తున్నారు, రైతులకో మాట చెప్తున్నారు, 10 కిలోలు తరుగు తీస్తున్నారు. ఇక్కడ ఒడ్లు ఎంత తడిస్తే అంత మంచిది, ఎంత లేట్ కొంటే అంత మంచిది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మిల్లలు ధనం మాట్లాడి రైతులు అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి ధాన్యం శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి 180% తడిసిపోవడం అనేది జరిగింది. దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం ఇవాళ అకాల వర్షం వచ్చింది, తడిసిపోయింది, మాకేం సంబంధం అనొచ్చు. కానీ గత 20 రోజుల నుంచి 15 రోజుల నుంచి ధాన్యం తీసుకొచ్చి 46-47 సెంటీగ్రేడ్ వేడిలో ఒడ్లు ఆరబెడితే 12, 13, 14% తేమ శాతం దిగిపోయినప్పటికి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17%కి కాటా